ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. అయ్యా, ఇంతసేపు నా తల్లి స్థుతుల ద్వారా పాటల ద్వారా నా తండ్రి మిమ్మల్ని మైంపరిచాం ప్రభావాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఇదిగో నా తండ్రి ప్రాముఖ్యమైన నా తండ్రి సమయంలో వచ్చిన ప్రభావ. ఇదిగో నా తండ్రి వాక్యం చెప్పబోతుంది కానీ దైవత అవసరం మీ సిలువు చాటును మరుగుపరచుకోండి. అయ్యా నా తండ్రి మాలో ఏమైనా తప్పులుంటాయి ప్రభావ వేసే వాటిని ఎత్తి చూపించే వాక్యాన్ని ప్రభావ, అయ్యా ఖండించే వాక్యాన్ని, మా హృదయాలను నా తండ్రి మార్చుకునే వాక్యాన్ని మాకు బోధించి ప్రభావ. ఇదిగో నా తండ్రి మా హృదయాలు మలినమైన హృదయాలు మేము మార్చుకోలాగా ప్రభావ వేసే మాతో మీరు మాట్లాడమని ప్రభావ ఈ సమయంలో మీ పాదాలు అడుగుతున్నాం ప్రభావ. సహాయం మీరు దయచేయండి ప్రభావ. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మరి యొక్క విశ్రాంతి దినములోనికి మనం అందరినీ కూడా దేవుడు ప్రవేశించేసి ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు చూపించిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున ఒక ప్రత్యేకత ఏంటిది? అందుకు చెప్పాలి. ఏమి ఈరోజు బాగా చెప్తాం మీరు. హల్లెలూయా, హల్లెలూయా. బట్టలాగా రోజున మనమందరం కూడా ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవడం అనేటువంటిది చాలా మంచిది, దేవుని ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం ప్రారంభపు 11 వచనాలలో మనకి ఇక్కడ స్పష్టంగా దాని గురించి వ్రాయబడుతుంది. అలాగే మార్కు సువార్తల నుండి సువార్త భాగాలన్నింటిలో కూడా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క యెరూషలేము యొక్క ఆగమనాన్ని గురించి వ్రాయబడినటువంటి సమాచారం. ఆ రోజున జరిగినటువంటిదే బట్టల ఆదివారము అని మనము దానిని నిర్ణయించుకొని ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ బట్టల ఆదివారం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక ఆయన సిలువకు అప్పగించబడబోయేటువంటి ఆ సమయం ఆగమనమైనటువంటి ఆసన్నమైనప్పుడు జరిగినటువంటి సమాచారం. ఇక్కడ 21వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే జయ ప్రవేశము అనేటువంటి టైటిల్ అని పెట్టచ్చు. ఏం ప్రవేశము? జయ ప్రవేశం. ఎందులో ప్రవేశిస్తున్నారు? యెరూషలేములోకి ప్రవేశిస్తున్నారు. ఆ ప్రవేశం ఎలాంటిదంటే జయ ప్రవేశం. యెరూషలేములో ఆయన జరగబోయేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి మరణము, హింసలు, నింద, దూషణ, వీటన్నిటి మీద కూడా దేవుడు ఏం సాధించబోతున్నాడు అంటే జయం సంపాదించబోతున్నాడు. కాబట్టి ఆ ప్రవేశం ఏమిగా మనం పిలుచుకోవాలంటే జయ ప్రవేశం అని మనం గ్రహించాలి. అక్కడ రాయబడినటువంటి మాటల్లో మనం గమనిస్తే లూకా సువార్తలో, అలాగే యోహాను సువార్తలో, మార్కు, మత్తయి 4 సువార్త భాగాలలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యాలు మనం గమనిస్తున్నప్పుడు ఆ రోజున జరిగినటువంటి విషయం, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేతేగేయుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లలు మీకు కనపడదు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పవాలి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఆరోహక పశువులని అయిన చిన్న గాడిదని ఎక్కి నీ ఎదుగు వచ్చుచు ఉన్నాడని సియోని కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా
ఆయన బట్టల మీద కూర్చొని జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచింది. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచింది. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి సంతోషం. హల్లెలూయా. మేము కూడా నిద్రపోతాం. హల్లెలూయా. ఇంకా బాగా హల్లెలూయా. వెరీ గుడ్. ఇక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తున్నప్పుడు ఆయన ఒలీవ కొండల దగ్గర నుంచి ప్రారంభమయ్యేది తన ప్రయాణం. ఎక్కడికి అనేది యెరూషలేముకి. యెరూషలేముకి ఒలీవ కొండల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రయాణం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక గ్రామానికి తన శిష్యులు ఇద్దరిని పంపిస్తూ ఉన్నాడు. వారికి ఏమని చెప్పినట్టు అక్కడ కట్టబడినటువంటి గాడిద ఉంది, దాన్ని తీసుకురావాలి, అది నాకు అవసరమై ఉన్నది. ఎందుకంటే సువార్త భాగాల్లో మనం 3 చోట్ల చూస్తే ఒక చోట 2 గాడిదలు కనిపిస్తాయి, మరొక చోట ఒక గాడిద కనిపిస్తాయి. ఆ గాడిద మీద ఇంతకు ముందు ఎవరు కూడా కూర్చొని ఉండలేదు అనేటువంటి మాటలు కూడా వేరే సువార్త భాగాల్లో మనం గమనిస్తున్నాం. అంటే వేరొక మనుషుడు దాని మీద కూర్చోలేదు. అది ఏమై ఉన్నది అని అంటే కట్టబడినటువంటి గాడిద. ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదను దేవునికి కావాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఆయన మొట్టమొదట వచ్చినటువంటి రాకడలో దేని మీద ఆయన ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడంటే గాడిద మీద. ఈ పర్యాయం రెండవసారి దేని మీద రావడానికి ఇష్టపడుతున్నాడు? గుర్రం మీద. హల్లెలూయా. గుర్రం మీద వచ్చేటువంటి వారు యుద్ధానికి వస్తారు, గాడిద మీద వచ్చేటువంటి వారు శాంతికి సూచనగా కనిపిస్తుంది. అంటే నెమ్మది, సమాధానం, తను తాను తగ్గించుకోవడం. నా పాపముల నిమిత్తము నీ పాపముల నిమిత్తము ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడి ఉన్నటువంటి దేవుడు కాబట్టి తన శరీరము నలుగుబొట్టుటకు దేవునికి ఇష్టమైనది ప్రవక్తల ద్వారా లేఖనములో వ్రాయబడుతుంది. మరి వీటన్నిటిని కూడా ఆయన ద్వారా జరిగించడానికి ఆయన తనంతటి తాను తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ క్రమంలోనే ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సర కాలంలో 3.5 సంవత్సరములలో ఆయన చేసినటువంటి పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క దినం ఏదైనా ఉన్నది అంటే అది ఇదే. మట్టలాది బాగా ఆ రోజున జయప్రవేశం చేయబోతూ ఉంటాడు. ఇక సిలువలో తన ప్రాణాన్ని అప్పగించబోయే ముందు జరుగుతున్నటువంటి కార్యము. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారు చేసినటువంటి కార్యాలు అవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఆయన గాడిదను తెప్పించుకున్నాడు, దాని మీద కూర్చున్నాడు, దాని మీద బట్టలు వేశాడు. అక్కడ వాక్యంలో ఉన్నటువంటి ఒక లేఖన భాగము నెరవేర్చబడుతుంది. జకరియా గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఈ కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నెరవేర్చబడుతున్నటువంటి లేఖనము పాత నిబంధనలో రాయబడింది. క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో ఆయన జరిగించబోతున్నటువంటి గొప్ప మహత్తకరమైనటువంటి ఆ కార్యాన్ని ఇక్కడ ప్రారంభమై నెరవేర్చబడుతూ ఉన్నది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద అను భారవాహక పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. హల్లెలూయా. సియోను కుమార్తె యెరూషలేము కుమార్తెతో చెప్పినటువంటి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలతో ఈ మాట చెప్పుడి, నీ రాజు అని చెప్తున్నాడు. ఆయన ఏమని పేరు పెట్టబడినది? యూదులకు ఆయన ఏమని? రాజు. ఆయన సిలువ వేయబడేటప్పుడు ఆ యొక్క పిలాతు ఎదుట ఆ యొక్క న్యాయస్థానంలో నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మోపబడినటువంటి నేరము ఏదైనా ఉన్నదంటే వారు చెప్పే మాట, ఈయన యూదులకు రాజని చెప్పుకుంటున్నాడు, మతాన్ని సృష్టించాడు, అది ఇది ఏమేమో చెప్తున్నాడు. అయితే ఆ రాజు అడుగుతున్నాడు, పిలాతు అడుగుతున్నప్పుడు మాటను గమనిస్తే నీవు యూదులకు రాజు అంటే అవును నీవు అన్నట్టే అన్నాడు. అంతే. అంటే ఆయన రాజులకు రాజైనటువంటి దేవుడు, రారాజైనటువంటి దేవుడు మన దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, అధిపతులకు అధిపతి, ఇటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి నామము కలిగిన వారు ఈ లోకములో ఆకాశము కింద మనుషులకు ఇవ్వబడినటువంటి ఏ నామము కంటే కూడా తక్కువైన నామము కాదు మన దేవుని నామము. అన్ని నామముల కంటే కూడా పైనున్నటువంటి నామమే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామం.
అందుకే ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే ఏ నామములోనూ పాపక్షమాపణ లేదు, ఏ ఒక్కరిలో కూడా ప్రాణత్యాగం చేసేటువంటి ధైర్యము దమ్ము లేదు. కానీ నా ప్రజల కోసము భూమి మీద చెదిరినటువంటి నా బిడ్డలందరూ కూడా నేను ఉండాల్సినటువంటి మహిమగల దేశములు నివసించినట్లుగా తండ్రి అభిషేకమై ఎటువంటిదంటే తన కుమారుని యొక్క రక్తమును చిందించడం కోసము ఆయన ఇటువంటి గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ విధముగానే ఆ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం ఏమిటంటే ఆయన యెరూషలేములోనికి జయ ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. ఈ రోజున మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో కట్టబడినటువంటి గాడిదను దేవుడు కోరుకుంటున్నాడు. దాని మీద ఆయన ప్రయాణించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన శాంతిని సూచిస్తూ ఉంది. ఆయన యుద్ధం చేయడానికి రాలేదు, లేకపోతే ఇంకొకరి మీద తిరుగుబాటు చేయడానికి రాలేదు. కానీ తనలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావాన్ని చూపెట్టుకోవడానికి గాడిద మీద ఆయన కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ఒలీవల కొండల దగ్గర నుంచి యెరూషలేము పట్టణంలో వరకు కూడా. అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈ విషయం ఎవరికి చెప్పమంటున్నాడంటే సియోను కుమారుతో మీరు చెప్పండి, నీ రాజు సాత్వికుడై గాడిదైనటువంటి పిల్ల మీద భారవాహికమైనటువంటి గాడిద మీద ఆయన ఎక్కి ప్రయాణం వస్తూ ఉన్నాడు అని మీరు చెప్పని చెప్తూ ఉంటున్నాడు. గాడిద అని అంటే సర్వసాధారణంగా మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? అది ఎప్పుడు కూడా బరువులు మోసేటువంటి, మైలు పడినటువంటి బట్టలు మోస్తుంది, ఉప్పును మోస్తుంది. ఇటువంటి భారవాహికమైనటువంటి ఆ యొక్క వాహనం ఏదైనా ఉందంటే గాడిద ఉంటే, మరి అటువంటి గాడిదను యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నుకున్నారు అని అంటే చాలా ఆయనలో ఉన్నటువంటి తగ్గింపును సూచిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చొని జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచింది. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా మరిచినట్టుగా వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కట్టబడి ఉన్నటువంటి గాడిదకు ఎంత ఘనత వస్తూ ఉన్నదో, ఎంత వెలుగు వస్తున్నదో మనం గమనించాలి. అది అంతకు మునుపు అక్కడ కట్టబడి ఉంది. కట్టబడి ఉన్నంతసేపు దానికి ఏ విలువ లేదు, ఏ ఘనత లేదు. అది భారవాహికమైనటువంటి జంతువు. అటువంటి బరువులు మోసుకుంటూ ఉండేటువంటి దానికి వచ్చినటువంటి ఘనత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మోయటానికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగిన ఘనత దానికి కూడా కలగడానికి అవకాశం వచ్చేసారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు దాని మీద ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద బట్టలు పరిచారు. అది నడుస్తూ వెళ్తుంటే అనేక మంది చెట్ల బొమ్మలను దారి పొడుగునానికి వేశారు. ఆ యొక్క బట్టలు కూడా పరిచినట్టుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే జన సమూహంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చి చూడిన వారు ఏం చేస్తున్నారంటే దావీదు కుమారుడికి జయము అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జయము అని అంటే ఏమర్థము? హోసన్నా అని అర్థం. హల్లెలూయా. ఇది చెప్పండి, ఏమర్థము? హోసన్నా అంటే జయము అని అర్థం. ఇక్కడ జయము అనే జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుచుండిరి అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జయ ప్రవేశం ఎంత చక్కగా జరుగుతుందంటే చాలా ఉన్నతముగా ఔన్నత్యమైనటువంటి స్థితిలో అది జరుగుతూ ఉంది. ముందు ఒక గుంపు, వెనకల ఒక గుంపు, వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రభుల వారికి ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారునికి జయము అనేటువంటి ఆ మాటలు పలుకుతూ దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ వస్తున్నారు. వారి చేతుల్లో బట్టలు పట్టుకొని ఉన్నారు. దారి పొడుగున చెట్ల కొమ్మలు నరికి వేస్తున్నారు. బట్టలు తీసి పరిచారు, గాడిద మీద పరిచారు, గాడిద నడుస్తున్నప్పుడు కూడా పరుస్తున్నారు. ఇంత గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్థలంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు నిజంగా చాలా చాలా ఘనమైనటువంటి కార్యము అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మంటలాది వారము రోజున మనం బట్టలు తీసుకొని ఈ విధంగా కొంతమంది మందిరం చుట్టూ కూడా తిరిగి ఉంటారు. చర్చ చుట్టూ తిరిగి హోసన్నా హోసన్నా అని జయం అనేటువంటి పాటలు పాడుతూ చక్కగా ఆరాధించి దేవుని ఘనపరిచి మహిమపరిచి ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాలలో ఇవన్నీ కూడా దేవునికి మహిమకరమైనటువంటి కార్యాలు చేయడం మంచిది. అయితే వాక్యం సెలవిస్తున్నది యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకున్నటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే ఎవరి మీదైతే ఏ గాడిద అన్నటువంటి భారవాహికమైనటువంటి ఆ పశువు మీద ఏ మనుషులు కూడా కూర్చోలేదు, అటువంటిది ఎవరికి అవసరమై ఉన్నది? దేవునికి అవసరమై ఉన్నది.
నా ప్రియమైనటువంటి బాగా ఆ యొక్క పశువుతో దేవుడు ఎవరిని పోలుస్తున్నాడంటే మనుషుల్ని పోలుస్తున్నాడు. మనుషులు దేవునికి అవసరం, ఆ మనుషులు దేవునికి కావాలి. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమైనా ఆయన ఉందంటే నశించిపోయేటువంటి దానిని వెదకి రక్షించడానికి మనుషులు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క గాడిద యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే కట్టబడినటువంటి స్థితిలో ఉన్నది. కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి దానిని ఎవరు కోరుకుంటున్నారంటే దేవుడు కోరుకుంటున్నారు. దానికి ఒక ఘనత లేదు, ఒక విలువ లేదు, ఒక స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, ఏమీ కూడా లేదు. అది ఉన్న పరిస్థితి ఎలాంటిది అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అది కనిపిస్తుంది. అటువంటి దానిని ఇద్దరు శిష్యులను పంపించి ఆ బేత్లెహేముకు పంపించి ఆ గ్రామంలో కట్టబడిన గాడిద దాన్ని తీసుకురండి అని చెప్తూ ఉన్నప్పుడు ఈ రోజున మనుషులకి సాదృశ్యంగా కనిపిస్తున్నటువంటి దానిని మనం ఆలోచన చేసినట్లయితే మనుషుని యొక్క జీవితంలో కూడా దేవునికి అవసరపడాల్సినటువంటి వాడు అవసరము పడటం లేదు. ప్రయోజనకరంగా ఉండాల్సినటువంటి వారు ప్రయోజనకరంగా లేదు, ఉపయోగకరంగా లేనటువంటి కట్ల చేత కట్టబడి సాతానుడి యొక్క బంధకముల చేత బంధింపబడినటువంటి పరిస్థితులలో చాలా మంది విశ్వాసులు లేకపోతే దేవుడిని ఎరగనటువంటి వారు జీవిస్తూ ఉన్నారు. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏమిటంటే అటువంటి దేవునికి దూరస్తులుగా బ్రతుకుచూ ఉన్నవారు, కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి దేవుడు తన ప్రేమను చూపెడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రేమను చూపెడుతూ ఉన్నాడు అంటే అది దేవునికి అవసరమై ఉన్నది. ఎంతకాలము లేకపోతే ఎన్ని సంవత్సరములు అది కట్టబడినట్టుగా ఉండి ఉండొచ్చు, లేకపోతే అది దేవునికి ఉపయోగకరంగా ఉండకపోయి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క కనికరమైనటువంటిది ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద ఒక మనుష్యుని మీద రాగలుగుతుందో ఆ కనికరమును బట్టి కట్టబడిన స్థితిలో నుండి దేవుడు వారిని ఏం చేయడానికి ఇష్టపడతాడు, విడిపించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే ఈ రోజు మనం గమనించాలి, మనం ఏ కట్ట చేత కట్టబడి ఉన్నామో, ఏ బంధకముల చేత బంధింపబడి ఉన్నామో ఆ బంధకముల నుండి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన శిష్యులను పంపాడు. ఆ కట్టబడినటువంటి దాన్ని తోలుకు రమ్మని చెప్పాడు. ఎవడైనా అడిగితే అది ప్రభు కావాలని చెప్పాడు అంతే. ఆ విధంగా శిష్యులకు సాదృశ్యంగా ఈ రోజున దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి కాపరులు అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుడు ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు, దేవుని మాటలు ఎలా ఉన్నాయి, దేవుని సువార్త ఈ విధంగా ఉన్నది అని అనేక మంది ప్రజలకు దేవుని వాక్యం ప్రబలము చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎవరైతే కట్ట చేత కట్టబడ్డారో, సాతాను యొక్క బంధకముల చేత బంధింపబడి ఉన్నారో వారందరినీ కూడా విడిపించడానికి దేవుని యొక్క రాజ్య సువార్త అనేటువంటి విస్తరించబడుతూ ఉంది. ఆ విస్తరించబడుతున్నటువంటి దేవుని యొక్క సువార్త చాలా విలువైనటువంటిది, చాలా ఘనమైనటువంటిది. దానికి మించినటువంటి వార్త ఈ లోకంలో మరొకటి లేదు. సువార్త అనగానే అది మంచి వార్త. సువార్త అంటే అది మంచి వార్త. దానికి మించిన వార్తలు ఏమీ లేవు. ఈ రోజు ఉదయాన్నే మనం లేచి సెల్ ఫోన్ చూసినా లేకపోతే పేపర్ చూసినా ఎన్నో అగాధ్యాలు, ఎన్నో మరణాలు, ఎన్నో భయంకరమైనటువంటి కుటుంబ సమస్యలు, లేకపోతే ఆత్మహత్యలు, ఇటువంటివి ఎన్నో మనము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. తద్వారా మనకు కలిగేటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే మన యొక్క హృదయానికి బాధ కలిగించేటువంటివి, భయాన్ని కలిగించేటువంటివి, దిగులు పుట్టించేటువంటివి ఇవి మనకు కలుగుతూ ఉన్నాయి తప్ప దేవుని యొక్క రాజ్య సువార్త, దేవుని యొక్క సువార్త వాక్యం అనేటువంటిది ప్రతి మనుషునికి కూడా ఏమి ఇస్తారంటే అది నెమ్మదిని ఇస్తారు, సమాధానం ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, ఆదరణ దేవుని యొక్క వాక్యం కలుగు చేస్తారు. ఇటువంటి దేవుని యొక్క వాక్యం ఆదరణ కలుగు చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనము జీవిస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అది దేవునికి చాలా సంతోషాన్ని కలిగించేటువంటి జీవితం. అందుకే దేవుడు కోరుకున్నాడు, ఎవరైతే బంధకముల చేత బంధింపబడి ఉన్నారో, ఎవరైతే కట్ల చేత కట్టబడి ఉన్నారో అటువంటి ప్రతి మనుషుని కూడా దేవుడు ఏం చేస్తుందో కోరుకుంటూ ఉన్నాడు. నీవు నాకు అవసరమై ఉన్నది, నీవు నాకు కావాలి, నీవు నా సొత్తుగా మార్చబడాలి. ఎందుకనంటే నేను నీ కోసం ఏం పెట్టాను, ప్రాణం పెట్టాను. హల్లెలూయా. ఎట్టి చెప్తాం, హల్లెలూయా. మనందరి కోసం దేవుడు ఏం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. ఇంక ఈ లోకంలో ఎవరు కూడా ఏ మనుషుని కోసం కూడా ప్రాణం పెట్టి గొప్ప త్యాగం చేసిన వ్యక్తులైతే ఎవరు కూడా లేదు. నీవు నేను నమ్మినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే మనందరి పాపముల నిమిత్తము, మన పాపములు పరిహరింపబడటం నిమిత్తము పరిశుద్ధుడిగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ఈ భూమి మీద చిందింపబడి ఉన్నది కనుకనే మనకు ఈ రోజున ఈ రక్షణ మనకు దొరికారు.
ఇటువంటి మంచి భాగ్యవంతమైన జీవితం, దేవుని సన్నిధి ప్రత్యక్షతను అనుభవించగలిగేటువంటి ఆ ఔన్నత్యమైన స్థితి ఈ రోజున నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఇంకా ఇటువంటి స్థితిని పొందుకోలేనటువంటి వారు లోకంలో ఎన్నో లక్షల కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే వారిని చూచి ఏమన్నాడు దేవుడు అంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇది ఒక మంచి మార్గం. యేసుక్రీస్తు ప్రభుల వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ ఆయన దేని చూపెడుతున్నాడు? మనుషునికి మార్గంలో చూపెడుతూ ఉన్నాడు. ఎక్కడికి ఈ మార్గం వెళ్తుందంటే తండ్రి యొద్దకు వెలుచు ఉన్నది. ఈ తండ్రి యొద్దకు వెలుచున్న ఈ మార్గము ఎలాంటిది అంటే ఆయన చెప్పే మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను చెప్పాడు. ఇటువంటి మంచి మాటలు చెబుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా తన ద్వారా ఎక్కడ తీసుకుపోవటానికి, పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకువెళ్ళటానికి ఆయన తన ప్రాణాన్ని పెంచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కోరుకుంటున్నటువంటిది ఏమిటంటే, భూమి మీద చెదిరి ఉన్న ప్రతి మనుషుడు కూడా ఏ కారణము చేత కట్టబడిపోయాడో, ఏ కారణాన్ని బట్టి దేవునికి దూరస్తులైపోయారో, ఆ కారణాలన్నింటిని బట్టి, ఆ కారణాలు ఐక్య విచారములు, లేకపోతే అసమాధానము, సమస్యలు, శ్రమలు, శోధనలు, అనారోగ్య ఇబ్బందులు ఏమి ఉండినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి కూడా మన దేవుడు ఏం చేసేటువంటి వాడు? విడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. మనకు విడుదల కలుగు చేస్తాడు. మనల్ని ఎప్పటికీ కూడా అనాథలుగా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నన్నైనా నిన్నైనా అందరినీ కూడా ఆయన మనకు కావలసినటువంటి చక్కని శ్రేష్టవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. అదే వాక్యం కూడా మనం గమనిస్తున్నాం. అందుకే ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద ఏం చేశారు? అక్కడ తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలో అనేకులు, ముందు వచ్చువారు వెనక వచ్చువారు అందరూ ఏం చెప్తున్నారంటే, దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన జయము, ఆయనకు హోసన్నా హోసన్నా అనేటువంటి మాటలు ఆయన జయాలుగా ఆయన మాట్లాడుతూ, ఆయన ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, స్తుతించుతూ వచ్చుతూ ఉన్నారు. ఏ కారణం అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత ఘనత కలుగుతూ ఉందో, ఆయన కూర్చున్నటువంటి గాడిదని కూడా అంతే ఘనత వచ్చిందా లేదా? ఏమంటారా? చెప్పాలా? వచ్చిందా లేదా? వచ్చింది. హల్లెలూయా. అది కట్టబడి ఉండింటే అది అక్కడే ఉండింది. దానికి రావాల్సిన ఘనత దానికి రా. ఈ రోజున ప్రభుల వారు చెప్పే మాట, అందరూ పాపము చేసి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు వాక్యం శాసిస్తున్నారు. మరి ఈ రోజున దేవుడు అక్కడ మాట్లాడిన మాటల్లో ఆయనకి ఎంత ఘనత కలుగుతూ ఉందో, ఎంత మహిమ కలుగుతూ ఉన్నదో, అంతే ఘనత, అంతే మహిమ దేని ఇచ్చినాడు? హల్లెలూయా. ఇచ్చినాడు. మనం గమనించాల్సింది ఏమిటంటే, కష్టపడిన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించి బయటకు తీసుకొచ్చిన తర్వాత మనం ఎవరిని మోసేవారు ఉండాలా? ఎవరిని నన్ను చూసి చెప్పాలి. ఎవరిని? స్వీటీ, ఎవరిని చూసి? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వబడిన ఘనత దేనికి దక్కింది? గాడిదకి దక్కింది. మరి ఈరోజు మనకు అటువంటి ఘనత రావాలి అంటే, మనం ఎక్కడ కట్టబడి ఉన్నామో, ఎక్కడ బంధించబడి ఉన్నామో, ఎక్కడ ఆగిపోయి ఉన్నామో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో, అక్కడ నుండి దేవుడు మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన దాసుల ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడుచు మనకున్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా ఆయన ఎరిగి మనలందరినీ కూడా విడిపించడానికి ఇష్టపడినటువంటి దేవుడు. కనుకనే దేవుని యొక్క వాక్యము విత్తబడుచు ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. నీకు ఘనత రావాలి, నీకు కూడా ఒక మంచి స్థితి ఉండాలి, ఒక ఆరోగ్యం ఉండాలి, ఒక మంచి ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని విధాలు కూడా నువ్వు ఎదగాలి అంటే దేవుని యొక్క వాక్యములకు నీవేమవుతూ ఉండాలి? లోబడి విధేయత పెట్టి దాన్ని గ్రహించి అనుసరించి నడుచుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నట్లే? దేవుని అనుసరిస్తున్నట్లే. వాక్యం సెలవిస్తుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుని ఉండెను. మరి వాక్యము వింటూ ఉన్నప్పుడు, విత్తబడుచున్నప్పుడు నీవు ఇక్కడ ఎవరున్నారని గ్రహించాలా?
దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నోటి ద్వారా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు గ్రహించాలి. తన దాసుని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఈ మాటలు నాకే, ఈ మాటలు నా కుటుంబానికి అని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, కట్టబడి ఉన్నటువంటి స్థితిలో నుండి, పడిపోయిన స్థితిలో నుండి, బంధింపబడిన స్థితిలో నుండి, దూరస్థులమైపోయిన స్థితిలో నుండి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొని వస్తాడు? ఆయన దగ్గర తెచ్చుకుంటాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి తెచ్చుకొని నిన్ను ఎలా గణపరచాలో అలా గణపరుస్తూ వస్తాడు దేవుడు. అంతే. ఒకవేళ నీవు నిందించబడి ఉండొచ్చు, అవమానపడి ఉండొచ్చు, అనేక మంది వ్యక్తులు నిన్ను తృణీకరించి ఉండొచ్చు, ప్రేమను పోగొట్టుకొని ఉండొచ్చు, వాటి అన్నిటిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అవన్నీ నువ్వు పొందుకోవాలి అని అంటే నీవు ఉన్న స్థితిలో నుండి నీకేం రావాలి? మొదట విడుదల అనేటువంటిది రావాలి. హల్లెలూయా. విడుదల వచ్చేంత వరకే, వచ్చిన తర్వాత నేను దేవుడు ఎలా దీవించాలో, ఎలా ఆశీర్వదించాలో దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు, నేను ఈ కట్ల చేత కట్టబడి ఉంటాను, ఈ బంధకముల చేత బంధింపబడి ఉంటాను, నాకు రావాల్సిన ఘనత నాకు రావాలి, నాకు ఇది ఉండాలి, అది ఉండాలి అంటే మాత్రము కుదరదు. ఎందుకు దేవుడు పని గట్టుకొని 2 శిష్యులను పంపించాడు? ఆ బేత్లెహేముకు పంపించి అక్కడ కట్టబడిన గాడిని దాన్ని తీసుకొని రమ్మని ఎందుకు చెప్పాడంటే, అది ఎంతో కాలం ఉండేది అక్కడే, ఇంటి వాకిటే కట్టబడినటువంటి స్థితిలో అది పడిపోయి ఉన్నది. హల్లెలూయా. సువార్త భాగాల్లో చదవండి, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తల్లో కూడా ఈ మాటలు, అదే మాటలు రాయబడి ఉన్నాయి. కట్టబడినటువంటి స్థితిలో ఆ గాడి ఉంది కాబట్టి దానికి విడుదల ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రోజున మానవుని యొక్క జీవితం ఎలా ఉన్నది? ఆత్మీయంగా ఎదుగుచున్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? రక్షింపబడినటువంటి నీవు రక్షణలో ముందు కొనసాగుతూ ఉన్నావా? లేకపోతే పడిపోయినటువంటి స్థితిలో, శోధింపబడుచున్న పరిస్థితుల్లో, దూరస్థులు అయిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ఆ బంధకముల చేత కట్టబడిపోయినటువంటి స్థితిలో కనుక మనం ఉంటే, దేవుడు ఈ రోజున మనం కోరుకుంటున్నటువంటి ఏంటంటే, నీవు నాకు కావాలి. హల్లెలూయా. ఎవరైనా అడిగితే అది ఎవరికి కావాలని చెప్పాడు దేవుడు? ఇది ప్రభువుకు అవసరమే ఉన్నదని చెప్తుంటే వారు దాన్ని ఏం చేస్తారు? వదిలిపెట్టేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రభువుకు నేను కావాలి, నువ్వు కావాలి. మరి మనం ఉన్నటువంటి కట్టబడిన స్థితి ఒకవేళ మనలో ఉంటే, బంధింపబడిన స్థితి మనలో ఉంటే, పడిపోయిన స్థితిలో మనం ఉంటే, ఆ స్థితిలోని దేవుడు మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? విడిపించడానికి, విడుదల కలిగించేయడానికి, సంపూర్ణమైన విడుదల ఇవ్వడానికి దేవుడు ఈ రోజున ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టపడుతున్నటువంటి దేవుడిని సంతోషపెట్టడానికి నీవు ఇష్టపడేటువంటి స్థితిలో ఉండాలి. ఎప్పుడెప్పుడు నాకున్న బంధకాలు వెళ్ళిపోతాయి, ఎప్పుడెప్పుడు నాకున్నటువంటి ఈ కట్లన్నీ కూడా తెగిపోతాయి అనేటువంటి విధంగా నీవు ఉండాలి. ఆ రోజున లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అయిపోయాది. 4 రోజులు అయిపోయిన తర్వాత వారి సహోదరు అంటుంది, ప్రభువా చనిపోయి 4 రోజులు అయిపోయింది, వాసన పడుతూ ఉంటుంది, నువ్వేమో ఇప్పుడు బ్రతికిస్తానంటావు, ఎట్లా ఇది సాధ్యము అన్నాడు. నమ్ము, అంతే, విశ్వాసం ఉంచాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు, దాన్ని దొర్లించమని చెప్పాడు. ఒక కేక బిగ్గరగా వేసాడు, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా కేక వేసి ఏమని చెప్పాడు? లాజరు బయటికి రా అన్నాడంటే. అప్పుడు అతను ఎట్లా వచ్చాడు? ప్రేత వస్త్రముల చేత కట్టబడినటువంటి వాడికి బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రాలతో కట్టేటువంటి. ఈరోజు మనం చూసేటువంటి సావులు ఎట్లా ఉంటాయంటే, జస్ట్ గుడ్డ కప్పేసి పెట్టేసేది. ఆ రోజులు ఎలా చేసేవారంటే, ప్రేత వస్త్రాలతో చుట్టేవారు, మొత్తం పెట్టుకుంటారు. కర్ణమేడి సినిమా ఎంతమంది చూసినారు? నేను చూస్తే సినిమా స్టోరీ మొత్తం అర్థమైపోయింది. బైబిల్ స్టోరీ మీరు నిలబ చూసినారా? లాజరు ఎట్లా వస్తా అట్లనే వస్తారు. ఎట్లా తీస్తారు? గొడ్డలనే పై నుంచి ఇట్లా 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 అట్లా తీస్తారు. అంతే కదా సార్? అట్లా తీస్తారు. హల్లెలూయా. ప్రేత వస్త్రం అంటే దేవుడు ఒక వ్యక్తిని తన బంధింపబడిన కట్టబడినటువంటి స్థితిలో విడిపించగల శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ శక్తి ఎవరి దగ్గర కూడా లేదు, దేవునికి మాత్రమే ఉన్నది. ఆ దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున నేను నీవు ఉన్నాము. మరి దేవునికి మనము ఇచ్చేటువంటి మనసు అంటే మన హృదయాన్ని దేవునికి ఇచ్చేటువంటి ఆ మనసు, ఆ హృదయం మనకు ఉండాలి. నాలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి, పాపములను బట్టి, శాపపూరితమైన జీవితాన్ని బట్టి నాకు సంపూర్ణమైనటువంటి విడుదల కావాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, ఆ రోజున దేవుడు నిన్ను ఎంతగా కనపరచాలో, ఎంతగా దీవించాలో, ఆశీర్వదించాలో ఆశీర్వదించేస్తాడు.
అది ఎవరికి కూడా అసాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యము. ఎందుకంటే మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు ఎన్నో చేయాలని ఇష్టపడుతున్నాడు, ఎన్నో మేళ్ళు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఎన్నో శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మానవుని యొక్క జీవితంలో వాడి యొక్క నైజం ఎలాంటిది అంటే కట్ల చేత కట్టబడి ఉంటానంటాడు, బంధకముల చేత బంధింపబడి ఉంటానంటాడు. కానీ దేవుడిని మోసేటువంటి వ్యక్తిగా, అంటే దేవుని యొక్క వాక్యానికి అనుసరించేటువంటి వ్యక్తిగా నేను ఉంటానని కోరుకోడు, దేవునికి భయపడి లోబడి జీవించేటువంటి వ్యక్తిగా ఉంటానని కోరుకోడు, దేవుని యొక్క రూపంలోనికి మార్చబడినటువంటి అనుభవంలోనికి రావాలని కోరుకోడు. ఏ కారణమునంటే ఆ విధముగా లోకము చేత, పాపము చేత ఆకర్షింపబడిపోయి దేవునికి దూరస్థులైపోతూ కట్ల చేత కట్టబడి బంధింపబడినటువంటి సాతాను యొక్క శక్తి ప్రభావం లోబడి బ్రతుకుచూ ఉంటారు. కాబట్టి దేవుని ఎందుకు రాలేనటువంటి పరిస్థితిలో, కట్టబడిన స్థితిలో వారు మిగిలిపోతూ ఉంటారు. అది దేవుని ఎరిగిన వారైనా సరే, దేవుని ఎరగని వారైనా సరే, ఎవరైనా కూడా కానీ అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అటువంటి వారిని కూడా ఏం చేస్తున్నాడు ఈ రోజున అంటే ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా గొప్పది, శాశ్వతమైనటువంటిది. దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న ప్రేమ అయినది. నా పట్ల ఒక ప్రేమ, మీ పట్ల ఒక ప్రేమ చూపెట్టేటువంటి వాడు కాదు. ఆయన అందరినీ కూడా సమానంగా చూసేటువంటి దేవుడే. హల్లెలూయా. అందరినీ సమానంగా ప్రేమించేటువంటి వాడే. కనుకనే ఆయన ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి అని దేవునికి పేరు. ఆయన ప్రేమ స్వరూపి. ఈరోజు మనల్ని చూస్తే మనకు ఆ పేరు పెట్టేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? నీవు ప్రేమామయుడువు, నీవు ప్రేమామయురాలు అని చెప్తారు. మనం చూసి మనలో ఏమేమి ఉన్నాయో బ్యాడ్ క్వాలిటీస్ అవి చెప్తారు, కానీ మనలో ప్రేమ ఉంది చెప్తారా? చెప్పండి అంటే కూడా చెప్తారండి అని చెప్తారు. మా కూడా చెప్తారు హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, ఇంకొంచెం హల్లెలూయా. దేవుడు ప్రేమామయుడు. ఈరోజున నీవు ఆ స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవునికి కలిగినటువంటి ఘనత నీకు కూడా కలుగుతుంది. ఆయన ఇంకా ఎలా కనపరిచారు ఆ రోజున అంటే, ముందు వస్తున్నవారు, వెలుచున్నవారు, వెనుక వచ్చుచుండిన వారు ఏమని చెప్తున్నారు? దావీదు కుమారునికి జయం, హోసన్న హోసన్న అంటూ ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. అంటే ఆయన స్థుతికి పాత్రుడు, స్థుతి నొందదగినటువంటి దేవుడు. కాబట్టి ప్రభువు పేరట వచ్చినటువంటి వాడు, ప్రభువు పేరట వచ్చాడు. కాబట్టి ఈయన ఏమిటికి దేనికి పాత్రుడంటే స్థుతికి పాత్రుడైనటువంటి దేవుడు. అందుకే ఆయనను చూచి అందరూ కూడా చక్కగా హోసన్న జయము, జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగా అనేటువంటి నినాదాలు చేస్తూ చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తున్నప్పుడు ఆయన ఒలీవ కొండల దగ్గర నుండి యెరూషలేములోనికి జయప్రవేశం జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి రీతిగా ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డలైన మనము కూడా ఏం చేయాలా? ఆయన నామమును ప్రచురించాలి, అనగా ప్రచారం చేయాలి. మన దేవుడు ఎవరంటే దావీదు కుమారుడైన యేసు. ఆయనకు జయము కలుగును గాక. ఎందుకు జయము కలగాలి అంటే మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనకు జయము కలుగును గాక. మన కోసం మన ఇంటి వారు ఎవరైనా ప్రాణం పెట్టినట్లుగా కనిపిస్తుందా? లే. ఇంకెవరైనా ప్రాణం పెడతారా? మన స్నేహితులు కానీ లేకపోతే ఎవరు ప్రాణం పెట్టరు. మనం నమ్మినటువంటి నిజ దేవుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ప్రాణాలను పెట్టినటువంటి గొప్ప ఉన్నతమైన శక్తివంతుడు. ఆ శక్తివంతమైనటువంటి దేవుని కలిగినటువంటి ఈ రోజున మనము ఎంతో ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున ఆ రోజున జరిగినటువంటి కార్యములు దాని పొడుగున బట్టలు పరిచి, గాడి మీద బట్టలు పరిచి ఎంత ఘనత కలిగేదంటే అంత ఘనత కలిగేది. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు దిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గాడిదల కింద బట్టలు వచ్చాయా? చెట్ల బొమ్మలు నరికేసేసారా? ఏమీ లేదు. దేవునితో సహవాసం ఉన్నంత వరకే, దేవుడిని మనము కలిగి జీవించుచున్నంత వరకే, దేవుని యొక్క రూపంలోనికి మార్చబడుతున్నంత వరకే మనము దేవుడు ఏమి ఇస్తూ ఉంటాడు? ఘనతనిస్తాడు. దేవుడిని పక్కన పెట్టి మనం బ్రతికేమనుకోండి, ఆ ఘనత రా. అయ్యో నాకు ఎందుకు ఘనత రాలేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఏమీ లేదే అని అనుకోకూడదు. నువ్వు ఎవరిని కలిగి ఉంటే వస్తుంది? దేవుడిని నువ్వు కలిగి జీవించు, ఆ ఘనత ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇస్తాడు. నీకు మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఇది చేసి అది చేసి ఏమో చేసి ఘనత తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎవరిని కలిగి ఉండాలా? దేవుడిని మొయ్యి,
దేవుని కాడి కింద బ్రతుకు, దేవుని ఇష్టపడు, దేవుని యొక్క నామమును ఘనపరచు, మహిమపరచు. ఆయన నిన్ను ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట, ఇదిగో నీ రాజు అనేటువంటి మాట కనిపిస్తుంది. మన రాజు ఎవరు? అందరూ చెప్పారు, మన రాజు ఎవరు? గట్టి చెప్పాలి. మన రాజు ఎవరు? ఎవరు? బాగా చెప్పాలి. యేసు ప్రభు అయినా మన రాజు. మరి యేసు ప్రభు మన రాజు అయితే మనమందరం ఎవరి పరిపాలన ఉండాలా? యేసయ్య పరిపాలనలోనే ఎంతమంది ఉన్నారు? కరెక్ట్. ఆయన ఏం చెప్తే అది మనము చెయ్యాలి. పరిపాలన అంటే అంతే కదా. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి దేశానికి ఉన్నాడు. వారు ఏం చెప్తే అది ప్రజలందరూ చేయాల్సిందే. మరి మన రాజు దేవుడైతే, రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన పరిపాలనలో నీవు ఉన్నావా లేదా గమనించాలి. ఆయన ఏం చెప్పాడు? నేను తప్ప మీకు ఉండకూడదు అని చెప్పాడు. మరి అలాగే ఉన్నామా, లేకపోతే అది ఇది కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాము? అది ఉంది ఇది ఉంది అంటే ఆయన పరిపాలనలో మనము లేనట్టే చెప్తారు. లేదు, ఆయన ప్రేమమయుడు, నేను ఎలాగ ప్రేమిస్తున్నానో నా ప్రేమ మీరు కూడా కలిగి జీవించండి చెప్పాడు దేవుడు. కొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు అదే దేవుని యొక్క ప్రేమ మనలో ఉందే లేదా? ఉండాలి. హల్లెలూయా. మనలో ఏ ప్రేమ ఉండాలా? ఇప్పుడు మనలో ఏం ప్రేమ ఉంది? దైవ ప్రేమ ఉందా, లేకపోతే మన ప్రేమ ఉందా? మనుషుని ప్రేమ ఉందా? మనుషుని ప్రేమకు ఒక అంతే గర్వం ఉండాలి. దేవుని ప్రేమకు హద్దులు లేవు. ఇప్పుడు మనకు హద్దు లేని ప్రేమ ఉందా, హద్దులతో కూడిన ప్రేమ ఉందా? చెప్పట్లేదు. ఏం ఉందమ్మా? హద్దుతో కూడిన హద్దు లేని ప్రేమ అంటే వండర్ఫుల్ ఆన్సర్. హద్దుతో కూడిన హద్దు లేని ఎట్లా చెప్తాను? ఏ మార్క్స్ వచ్చింది సార్? ఎట్లా సార్ దీనికి మార్కులు ఎట్లా వద్దా? మనీ సార్ సార్ ఏం చెప్పట్లే, నవ్వుతాను. మార్కు వెయ్యిల్లో వద్ద కూడా తెలియదు, అర్ధ మార్కులు వేసుకోండి సార్. పోనీ హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి ప్రేమ ఉండాలి మనకు? హద్దు లేని ప్రేమ. అంటే ఇవన్నీ ఎవరు చెప్పిన మాటలు? ఇప్పుడు ఆయన చెప్పింది మనం చేస్తే ఆయన పరిపాలనలో ఆయన కింద మనము వాటన్నిటిని పాటిస్తుంది. రేషన్ కార్డులో డిలీట్ ఆప్షన్ వచ్చిందంటే ఎంతమంది పెరిగితే పోతారో సచివాలయం ఫస్ట్ నేనే పోతాను. చాలా మంది పోతారు, లేదంటే భయమే డిలీట్ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే వాడు ఎప్పుడు రూల్ పెడతాడో అప్పుడే మనం ఏం చేసుకోవాలా? పోవాలా, లేదంటే లేదు, ఆప్షన్ లేదు. ఏం వచ్చిందా? 4 నెలల నుంచి విని ఏం ప్రకాష్ యూట్యూబ్లో విని వచ్చిందా లేదా? వచ్చిందా లేదు మా వాడిని ఏదో సార్ నో అంటాడు మా వాడు, ఇంకా రాలేదు అంటాడు. హల్లెలూయా. అంటే వాళ్ళ పరిపాలనలో పెట్టే రూల్స్ రెగ్యులేషన్స్ మనం అంత ఖచ్చితంగా పాటిస్తామే. మరి దేవుడు పెట్టిన రూల్స్ మనం పాటించాలో వద్దా? ఇదిగో నీ రాజు సాత్వికుడై, అంటే మనకు రాజు అయినటువంటి దేవుడే సాత్వికంలోనికి వచ్చేసాడంటే ఆయన పరిపాలనలో ఉన్నటువంటి మనము కూడా ఏం కలిగి ఉండాలి? సాత్వికముతో ఆయన చెప్పే ప్రతి మాటలు కూడా మనం ఏం చేయాలి? వినాలి. ఆ మాటల ప్రకారంగా జీవించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితేనే అప్పుడు నీవు ఎవరి కుమారుడవు, ఎవరి కుమార్తెవు, ఎవరి పరిపాలనలో ఉన్నావంటే నారాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిపాలనలో నీవు ఉన్నావు అని అర్థం. లేదు, మనము దేవుని మాటలను ధిక్కరించి, దేవుని మాటలను తృణీకరించి మనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ లోకానుసరమైన జీవితం జీవిస్తే ఇక్కడ వాక్యములు చెప్పబడిన రీతిగా ఇదిగో నీ రాజు అన్నాడు. మరి నా రాజు అయినటువంటి దేవుని మాటలు మనం వినకపోతే మనకు రాజు దేవుడు కాదు. ఇంకెవరు రాజుని? దేవుడు కాకపోతే ఇంకెవడుంటాడు? దైవే. హల్లెలూయా. దేవుడు నీకు రాజు అయితే దైవ రాజు. దైవ చెప్పినట్టు వింటా ఉంటే దైవ ఆలోచనలు, దైవ కార్యాలు, దైవ చేష్టలు, క్రియలే ఉంటాయి. మరి నీ దేవుడు నీకు రాజు అయితే ఆయన సాత్వికుడై గాడిద పిల్ల మీద వస్తున్నాడు, ప్రభు పేరు వస్తున్నాడు, ఆయన స్తుతింపబడును గాక. దావీదు కుమారుడికి జయము 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 అని అందరూ కూడా గట్టిగా ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ వెలుచుకున్నారు. నువ్వు నిజముగా దేవుని యొక్క రాజ్య పరిపాలనలో ఆయనే నీ రాజు అయితే నీవు ఆయన ఏం చేస్తూ ఉంటావు?
స్తుతిస్తావు. దావీదు కుమారునికి జయము హోసన్నా అంటూ నువ్వు దేవుని ఏం చేస్తావు? మహిమపరుస్తావు. హల్లెలూయా. దానిని బట్టి దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు. అటువంటి వ్యక్తిత్వమైనటువంటి జీవితం మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు రాజుగా లేడు అంటే మరి దేనికో నీవు బానిసై ఉన్నావు అని అర్థం. ఎవరికో బానిసైపోయావు, అలవాటుకో బానిసైపోయావు, ఏ స్థితికో ఏ పరిస్థితులను బట్టి నువ్వు బానిసైపోయి బ్రతుకుతుంటే అప్పుడు దేవుడు నీకు ఏమిగా ఉండడు? రాజుగా ఉండడు. ఇది మనం గమనించాలి. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, రాజా నీ సన్నిధిలో ఉంటానన్న మాట ఉందే లేదా? కాబట్టి దేవుని సన్నిధిలో ఉండటం కోసమే బ్రతకలేనటువంటి మనల్ని బ్రతికించడానికి, లోకంలో బ్రతకలేనటువంటి వారు దేవుని సన్నిధిలో బ్రతుకుతారని దేవుడు కట్టబడిన స్థితిలో నుండి మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? విడిపించి విడుదల కలుగు చేసి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించడానికి దేవుడు మనలను తనతో పాటు తన రక్తము చేత కొని కడిగి ఈ స్థలంలో మనల్ని స్థిరపరచడానికి ఆ స్థితిలో విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ కట్టబడినటువంటి స్థితిలో నుండి మనం ఏమైపోవాలా? వచ్చేయాలి బయటికి. ఇంకా కట్టబడతాను, ఇంకా కొద్ది రోజులు కట్టబడతా, ఇంకొద్ది రోజులు బంధకంలోనే ఉంటా, ఇంకా కొద్ది రోజులు అట్లనే ఉంటా, ఎట్లనే ఉంటా అని అనుకుంటున్నాము. ఆ రోజున దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి విడిపించుకోరమ్మని చెప్పి ఘనతనిచ్చినాడు, మహిమపరుచుకున్నాడు. మరి ఈ పర్యాయం వచ్చేటప్పుడు దేవుడు ఎటువంటి విధంగా వస్తున్నాడు? అది హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రాబోతున్నాడు? మరి అలాగ వస్తూ ఉన్నప్పుడు దేవునికి సమయం ఇస్తాడా? దేవుడు మనకు సమయం ఇస్తాడా? మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడా? బాప్తిసం పొందడానికి సమయం ఇస్తాడా? అని బాప్తిసం పొందడానికి సమయమో లేదు, మారు మనసు పొందడానికి సమయమో లేదు. దేనికి సమయం లేదు. ఆయన రావడము, సంఘాన్ని తీసుకొని పోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చేది ఎవరికి తెలుసు కదా? మీకు ఎవరికన్నా దేవుడు చెప్పాడా? నాకేమైనా చెప్పాడా? వచ్చేటువంటి కుమారుడైన యేసు ప్రభువు వారికి తెలియదు. ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు, తండ్రికే తెలుసు. మొదట పంపింది తండ్రి, రెండోసారి పంపేది కూడా తండ్రి. కాబట్టి నువ్వు అడిగేదంతా తండ్రినే. ఆయన ద్వారా అడుగుచూ ఉన్నావు, అన్ని పొందుకుంటున్నావు, మంచిదే. కానీ నీవు పొందుకోవాల్సినటువంటి ఏమిటంటే రక్షణ పొందుకో. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యత, అర్హతను సంపాదించుకో. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకాను నీవు బంధకములలోనే బంధించబడినట్టుగా, కట్ల చేత కట్టబడినట్టుగానే నీవు ఉండిగలిగినట్లయితే దానివల్ల ప్రయోజనము లేదు. నీకు ఘనత రా, ఆత్మీయ ఎదుగుదల రా, ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన మహిమ కలిగిన స్థితి నీకు రాదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ రోజున ఇద్దరు మనుషుల్ని పంపి దాన్ని కట్టను నింపి తోలుకురండి, అది నాకు అవసరమైన దేవుడు చెప్పిన మాట. ఈ రోజున దేవుని సంఘంలో కూర్చున్న మనందరితో కూడా దేవుడదే మాట్లాడుచు. హల్లెలూయా. ఎందుకంటే 107వ కీర్తన చూడగల, దావీదు రాసిన కీర్తనల గ్రంథంలో 107, 13, 14 చదవండి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించడు, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణకాలంలో నుండి బంధింపబడిన వారి చీకటిలోను మరణాధికారములో వాసము చేయు వారి ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఆపదల నుండి విడిపిస్తాడు, కట్టలను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి కూడా వారిని రప్పించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. హల్లెలూయా. ఈ రోజు నీవు అనుకుంటూ ఉండొచ్చు, నేను కష్టకాలంలో ఉన్నాను, నన్ను ఎవరు ఆదుకునేవారు లేదు, మరణాంధకారక స్థితిలో నేను ఉన్నాను, నన్ను పైకి లేవనెత్తే వారు లేరు నన్ను అనుకోవచ్చు. కానీ వాక్యం సెలవిస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఆకలి కలిగిన వారి ప్రాణమును మేలుతో నింపేటువంటి దేవుడు,
దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును ధృవీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయింది అనేటువంటి మాట కనిపిస్తుంది. అంటే వ్యక్తిగత జీవితంలో ఎవరైనా ఇటువంటి శ్రమలు మేము ఎదుర్కొంటూ ఉన్నాము, అనుభవిస్తున్నాము అని అంటే దానికి కారణాలు ఇక్కడ చూపెడుతున్నారు. దేవునికి లోబడినటువంటి స్థితి, మహోన్నతుడైనటువంటి తీర్మానమును తృణీకరించినటువంటి కారణాలను బట్టి ఇటువంటి ఆ యొక్క దుస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు కనుకనే వారి ఏమైపోయి ఉన్నారు అని అంటే కూలిపోయినట్టుగా తూలిపోయినట్టుగా ఆయనకి సహాయం చేసేటువంటి వాడు ఎవడు కూడా లేని పరిస్థితులు గమనిస్తున్నాం. అయితే అదే కష్టకాలంలో వారు ఏం చేశారంటే యెహోవాకు మొర్ర పెడుతూ ఉన్నారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను, వారి కట్టలను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించును అని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రియమైనటువంటి దేవుడు ఆ రోజున గాడిద దేవునికి అవసరమై ఉన్నది కాబట్టి ఆయన కట్టలను విప్పి తీసుకురమ్మని చెప్పాడు. మరి ఇక్కడ కూడా ఈ రోజున దేవుని యొక్క మహోన్నతిని దేవుని తృణీకరించిన వారు బాధలు అనుభవిస్తున్నప్పుడు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నట్టు దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఆపదలలో నుండి దేవుడు వారిని ఏం చేశాడు, వారి కట్టలను తెంపివేసెను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క నిజ జీవితంలో మనం గమనించాల్సినటువంటిది, మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని యొక్క తీర్మానమును తృణీకరించిన వారమేమో, దేవుని వాక్యములకు అవిధేయులుగా బ్రతికుంటేమేమో, వాటన్నిటిని బట్టి మనం బంధకముల చేత బంధింపబడి కూలిపోయి ఉన్నామేమో. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే విడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చెప్తాం? హల్లెలూయా. మనం విడిపించేవాడు, మన కట్టను తెంపివేసేటువంటి వాడు మనకి. అంత ఉన్నతమైన దేవుడు మనం ఉన్నాడు కాబట్టి మనం ఉన్న ఆపదలలో నుండి మనం ఎవరికి మొరపెట్టాలా? దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవునికి నీకు మొరపెట్టు, నీ బంధకములను నీ కట్ట నుంచి తెప్పివేస్తాడు దేవుడు. నిన్ను సంపూర్ణంగా విడిపించేటువంటి సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తే 12వ అధ్యాయం 12-13 వచనాలు చదవనివా? యోహాను సువార్త 12వ అధ్యాయం 12-13 త్వరగా చర్చ. యేసు యెరూషలేమునకు వచ్చుచు ఉన్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునగా కానీ కేకలు వేసిరి, సీయోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు ఆసీనుడై వచ్చుచు ఉన్నాడు అని వ్రాయబడిన ప్రకారం ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడిన మాటలు చూస్తే మరునాడు ఆ పండుగకు వచ్చినటువంటి బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచూ ఉన్నాడని విని, ఎక్కడికి వస్తున్నారని? యెరూషలేమునకు వచ్చుచూ ఉన్నాడని విని వారందరూ చేసిన కార్యం ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరుగా వచ్చుచున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతింపబడునుగాక అని కేకలు వేస్తూ ఉన్నారు. సీయోను కుమారి భయపడవద్దు. ఇవన్నీ కూడా లేఖన భాగాలలో వ్రాయబడినటువంటివి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో నెరవేర్పులోనికి వచ్చేసారు. ఎందుకు ఈ మాట ఇక్కడ సువార్త భాగాల్లో ఎన్ని పర్యాలు వ్రాయబడ్డాయి? పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనాలు ఎవరిలో నెరవేర్పడాలా? యేసయ్య జీవితంలో నెరవేర్చబడాలి. అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు కనిపిస్తున్నారు. ఆయన స్వయంగా మాట్లాడినటువంటి మాట, ఆయన స్వయంగా పలికినటువంటి అమూల్యమైనటువంటి ఉపమానాలు, బోధలు అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూస్తే జనసమూహం అంతా కూడా ఆయన యెరూషలేములోకి వచ్చి ఉన్నాడని విని ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని దేవుని ఏం చేస్తున్నారు? ఆయన ఎదుర్కొంటూ వెళ్ళి జయము జయము దావీదు మనకి జయము ప్రభు పేట వచ్చి వాడికి స్తుతింపబడునుగా అన్ని మాటలు చెబుతూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నారు. ఈ రోజున మన జీవితంలో దేవుడు మన కోసం సాత్వికుడై చాలా తను తగ్గించుకొని విగ్గుడుగా మానవ దేహమును ధరించుకొని మన కోసం ప్రాణం పెడితే
మనము దేవుని ఈ రోజున హోసన్న జయము ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడునుగాక, దావీదు కుమారుడికి జయము అని మన నోట దేవుని ఏం చేసి వారు ఉండాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మహిమపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయనను ఘనపరిచేటువంటి కుటుంబాలు, విశ్వాస సంఘముగా మనం ఉండాలి. దేవుని స్తుతిస్తే, ఘనపరిస్తే అది ఎంతో ధన్యత, ఎంతో. ఆయన వస్తూ ఉన్నాడని వినే చాలా మంది ఆయన ఎదుర్కొని పోయి చేతులు ఖర్జూరపు బట్టలు పెట్టుకుని దేవుని మహిమపరుస్తున్నారంటే వారికి దేవుడు అంటే ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ, ఎంత ఇష్టమో మనం గమనించాల్సిన వ్యక్తులుగా మనం ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనం వస్తే అక్కడ చూడండి 7వ అధ్యాయము 9 నుండి 17 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు గమనిస్తే ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళ నుండి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై చెప్పిరి. పెద్దల చుట్టూ 4 జీవుల చుట్టూ నిలబడి ఉంది. ఆ సింహాసనం ఏడు సాష్టాంగపడి ఆమె యుగయుగముల వరకు మా దేవుని స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, స్తుతియు, శక్తియు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా నాకు ఇలాగ చెప్పెను, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్తాం హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి మాటలు ప్రకటన గ్రంథంలోకి వస్తే ఇది యోహాను గారి దర్శనం ద్వారా రాయాల్సినటువంటి మాటలు. ఇవన్నీ కూడా పరలోకంలో ఆయన చూస్తున్నటువంటి దృశ్యాలు ఎలా ఉన్నాయంటే, నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి. హల్లెలూయా, ఎట్టి చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభుల వారు ఫలానా వారికే, యేసు క్రీస్తు ప్రభుల వారు క్రైస్తవం అంటే ఫలానా వారే అని అనుకుంటున్నారు. లే, ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభువే. ఆయన అందరికీ ప్రభువే. కుల, మత, వర్ణ, వర్గ భేదములు ఏమీ కూడా లేదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరికీ ఆయన ప్రభువు అయినాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇది భవిష్యత్తు కాలంలో జరగబోయేటువంటి సమాచారం. ఇదంతా కూడా ఏమై రాయబడుతుందంటే, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనమని చెప్తున్నాడు, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడింది. హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు జయ ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుని స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. దావీదు కుమారుడికి జయమని చెప్తున్నారు, ప్రభు పేరడానికి స్తుతింపబడునుగా కానీ చెప్తున్నారు. ఆ తరువాత జయ ప్రవేశం అయిపోయిన తర్వాత అదే యూదులు ప్రభుల వారిని ఏం చేశారు, రాళ్ళతో వచ్చారు. సిలువుకు అప్పగించి మరి యూదులందరూ కూడా కేకలు వేసి మరీ సిలువు వేయించారు. అయితే ప్రకటన గ్రంథంలో చూసినటువంటి ఈ యొక్క పరిస్థితి మనం గమనిస్తే, ఆయా భాషలు, ఆయా జన సమూహము, ఆయా వంశములు, ప్రతి జనము, ప్రజలు, అనేక మంది గొప్ప సమూహములలో వచ్చినటువంటి వారు ఎవరునంటే, వీరు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారై ఖర్జూరపు మట్టలు చేసబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుటను నిలబడి. మనం ఎక్కడ కనపడాలా? ఈ ఖర్జూరపు మట్టలు పెట్టుకొని ఇక్కడ మనం కనిపిస్తున్నాం. ఇదే మట్టల చేతుల్లో పట్టుకొని ఎక్కడ కనిపించాలి మనమంతా? పరలోక రాజ్యంలో ఎవరు ఎదుగుతా? గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభువు వారికి ఎదుగుతా. హల్లెలూయా.
సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెబుతూ ఉన్నటువంటి మాటలు. ఆ 13వ వచనం చదువుతా. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినని నన్ను అడిగారు. అయ్యా నీకేం తెలియదు అనగా అతడు ఏం చెప్తున్నాడంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచూ ఉన్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలగలదు. ఎందుకంటే సింహాసన మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవచరముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినంత కాలం ఎదుర్కొనేటువంటి శ్రమలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఒక రోజున మన చేతుల్లో ఖర్జూరపు మంటలు పెట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడేటువంటి ఆ ఔన్నత్యమైనటువంటి ఉన్నతమైన మహిమగల రాజ్యములో నిలబడేటటువంటి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆయనే మన మీద గుడారం కప్పును, మనకన్నిటిని బాష్పపింజన్నిటిని కూడా తుడిచివేస్తాడని చెప్తున్నాడు. ఈ రోజున లోకంలో ఎదుర్కొంటే శ్రమలు అయినప్పటికీ కూడా సరే, ఆ శ్రమలు అనుభవించిన మన పాపముల నుండి మనకు విడుదల కలిగి దేవుని యొక్క రక్తము ద్వారా కడుగుకొని మన వస్త్రములను ఉతుకుకొని తెల్లని వస్త్రములుగా మార్చబడి వచ్చినటువంటి జన సమూహమును చూసి వీరు ఎవరు అని అడుగుచు. వీరు ఎవరు అని అంటే, వీరు తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కుని వచ్చినటువంటి వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఈ రోజున శ్రమలు అనుభవిస్తున్న వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కున్న వారే దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన స్థితిలో నుండి బయటికి వస్తే అప్పుడు వాడు తన వస్త్రాన్ని ఏం చేస్తాడు? ఉతుక్కుంటాడు. వాడు ఉతుక్కుంటాడు. వాడి పాపములు కెంపు వలె ఎర్రనమైనను అవి హిమము వలె తెల్లగా మార్చబడతాయని వాక్యం సెలవిస్తుంది. వారి పాపములు అన్నింటినీ కూడా ఉతుక్కొని వస్త్రములను గొర్రెపిల్ల రక్తములు ఉతుక్కొని తెల్లనిగా మార్చబడినటువంటి దేవునికి కావాలి. హల్లెలూయా. వాక్యం అదే సెలవిస్తుంది. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి బిడ్డలు వీరు. కాబట్టి వీరు ఈ రోజున సింహాసనం ఎదుట ఉన్నారు, గొర్రెపిల్ల ఎదుట మీరు నిలబడి ఉన్నారు. అక్కడ దేవుడిని ఏం చేస్తున్నారు? వీళ్ళంటే స్తుతిస్తూ ఉన్నారు. వారు కాల్చిన ప్రతి కన్నీటి బాష్ప బిందువులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తుడిచి వేసేటువంటి వాడు. హల్లెలూయా. మనం ఏడుస్తూ ఉండొచ్చు, ఈ రోజున కన్నీరు విడుస్తూనే ఉండొచ్చు, కృంగిపోతూ ఉండొచ్చు. కానీ ఒక రోజున దేవుడు మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును కూడా తుడిచి వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే మన పాపములు, ఏ బంధకములు, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నామో వాటన్నిటిని కూడా దేంతో ఉతుక్కోవాలా? గొర్రెపిల్ల యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు చిందించిన అమూల్యమైన రక్తముతో నీ వస్త్రములను ఉతుక్కున్నట్లయితే దానికి మించినటువంటి ఘనత ఈ లోకంలో మరొకటి ఏది కూడా లేదు. నువ్వు ఎక్కడ నిలబడతావు? పరలోక రాజ్యంలో సింహాసనం ఎదుట గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుట నిలబడగలుగుతావు. అది నీకు రావాల్సినటువంటి ఆధిక్యత, ఘనత అక్కడ నువ్వు సంపాదించుకోవాలి. అందుకే మన పాపములు ఎటువంటివైనా కూడా కానీ దేవుని మాధ్యమాలను విడిచిపెట్టాడు. దేవుని కలిగి ఉంటే ఆయన ఎదుట నిలబడతావు. ఆయన మోస్తే ఆయనకు వచ్చే విలువ నీకు కూడా వస్తుంది. ఆయనకు వచ్చిన ఘనత నీకు కూడా వస్తుంది. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోతారు. నాకు ఘనత లేదు, నన్ను ఎవరు మహింపరచలేదు అనుకోడు. నీవు దేవుని ఆడికాడికి వెళ్తే ఆయన మోసేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే నీకు రావాల్సిన ఘనత దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. గాడిదకి పొందుకుంది ఘనత. దాని మీద బట్టలు వేసేసారు, దాని కాళ్ళ కింద చెట్ల బొమ్మలు బట్టలు వేసేసి నడుచుకుంటూ వెళ్తుంది. చాలా దర్బారుగా వెళ్తా ఉన్నాం. అంతకుముందు ఏడుంటుంది? కట్టబడి మనం కూడా అంతే. కట్టబడిన స్థితిలో ఉంటే మనం ఎవరు కూడా పట్టించుకుంటారు. ఎవరు పట్టించుకోవచ్చు? యాడలో కట్టబడిపోయిందిలే, యాడో పడిపోయింది, అది ఏ కాలో చెయ్య ఇరిగి పడిపోయింది, కన్నుకుంటే ఇరిగింది అని మనం అనుకుంటాం. కన్ను, కాలు, చెయ్యి, గుడ్డి అవి దేవుని దూరస్తులైపోతే మనకు రావాల్సిన ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడే కనపరచాలి. కాబట్టి దేవుని కాడికి రావాలి. ఆయన
ఆయన మోయడం అంటే ఏంటి? మీకు అర్థమైందని చెప్తున్నా. ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఉంటారు, వారికి ఎప్పుడు మోస్తూనే ఉంటారు. ఎట్లా? మనకు నచ్చిన వాళ్ళు హల్లెలూయా, మనకు ఎట్టిన వాళ్ళు మనం ఎప్పుడు మనం మోస్తూనే ఉంటాం. వాళ్ళు నేను మెసేజ్ చేస్తారు, అసలు పట్టించుకోరు. కానీ పట్టినోడు మాత్రం ఏం చేస్తాడు? వాళ్ళని మోస్తానే ఉంటాడు. ఎన్ని తావులు మోసేది దించేది, ఎత్తుకునేది మోసేది దించేది. అట్లా ఎవరు మొయ్యాలి? మనము ఎవరిని మొయ్యాలా? చెప్పట్లా? బాగా చెప్పండి, గట్టి చెప్పండి సార్. రుచిలో ఎవరిని మొయ్యాలా? యేసుని మొయ్యాలి. హల్లెలూయా. యేసుని మొయ్యడం అంటే ఏం చెప్తా? ఇంటింటికి పోయి అది ఇంటింటికి పోయి మోయాలి. ఇదిగో నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ అని సుమార్త చెప్తాను, నీ సాక్షి చెప్తాడు. అది మోసేది. మనం మోసేది వేరే, ఆ మోపు వేరే, ఈ మోపు వేరే. ఆ మోపు అనేసి మళ్ళీ అన్న ఇంకో రకంగా పోసేసాడు. అంతే అట్లా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు వారిని గురించి గొప్పగా మనం చెప్పుకోవాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అటువంటి ఔన్నత్యమైనటువంటి స్థితి మనందరికీ కూడా ఉండాలి. హల్లెలూయా. ప్రభువు వారు అని చెప్తారు యోహాను సువార్త, ఆయన ఒక గాడిద పిల్లను కనుగొంటాడు. ఎందుకంటే నశించిపోయిన దానిని వెదికేటువంటి వాడు కాబట్టి ఆయన కనుగొంటాడు. ఎక్కడ కట్టబడింది మనిషి, విశ్వాసి దేని చేత కట్టబడిపోయాడు, ఏ పాపం చేత కట్టబడ్డాడు, ఏ సాతాను ప్రభావం చేత కట్టబడ్డాడు, ఏ మనుషుని ప్రభావం వల్ల బంధించబడ్డాడు అని దేవుడు కనుగొంటాడు. ఎవరినైనా కూడా కనుగొంటాడు. ఎందుకంటే ఆయన ఏం చూసేవాడు? హృదయ అంతరంగంలో చూసేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పాలి? హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనందరి జీవితాల్లో దేవుని కలిగినటువంటి వారిని ఉంటే మనకున్న కట్ల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆయనను మోసేటువంటి బిడ్డలుగా మనం ఉంటే మనం దేవుడు ఎంతగానో ఉన్నతమైన స్థితిలో తీసుకుంటాడు. కాబట్టి ఆ మట్టలారి వరకు రోజున జరిగినటువంటి ఆ యొక్క విశిష్టతలో ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి కార్యమైనటువంటి కట్టబడినటువంటి గాడిద నాకు అవసరము. హల్లెలూయా. ఆయన చేసిన ప్రవేశం ఏది? జయ ప్రవేశము. ఆ జయ ప్రవేశానికి ఎవరు ఉపయోగపడాలా? నేను. హల్లెలూయా. దేవుడు జయ ప్రవేశం చేయాలంటే ఎవరు ఉపయోగపడాలా? చెప్పండి, నన్ను చూసి చెప్పండి. నువ్వేనేమో అనుకుంటాను, నువ్వు కాదు, నేను చెప్పాలి. ఎవరు? నేను. నా దేవుడిని నేను మోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి? జయ ప్రవేశం చేయడానికి. హల్లెలూయా. ఆయన నడుచుకొని కూడా బయటచ్చు పోలే, కానీ దాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే అది కూడా నాతో పాటు అది. హల్లెలూయా. ఆ గాడిద పిల్ల కూడా వస్తే దానికి కూడా విడుదల వస్తుంది. లాస్ట్లో యేసుక్రీస్తు ప్రభువు ఇటువంటి ఆలోచనలన్నీ చూడండి, ఎంత గొప్ప ఉన్నతం. ప్రభువు వారు ప్రాణం పోయేటప్పుడు కూడా ఒక మనిషికి ఏం చేసినాడు? ఇచ్చాడు. లాస్ట్ సిలువలో మరణం పొందేటప్పుడు కూడా ఒక దొంగకి ఏం ఇచ్చినాడు? రక్షణ ఇచ్చినాడు. జయ ప్రవేశం చేయడం కూడా ఒక గాడి తీసుకొచ్చినాడంటే దానికి సాదృశ్యమైన మనల్ని కూడా దేవుడు నాకుని జయ ప్రవేశానికి నువ్వు నాకు కావాలి, నువ్వు నా పక్షంగా ఉండాలి, నా కోసం నువ్వు నిలుపుడు, నువ్వు నన్ను పోయి అప్పుడు నేను పోతాను. హల్లెలూయా. ఎందుకంటే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ రోజున మనలందరినీ కూడా దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈ స్థలంలో మనం కూడి ఉన్నటువంటి మనము ఎలా ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఇంకా కట్టబడిన స్థితిని ఏమన్నా వెనుకకి చూస్తున్నామేమో, బంధింపబడిన స్థితిని చూస్తున్నామేమో, ఐదు ఆశలు మనలో ఏమైనా ఉన్నాయేమో, వీటన్నిటిని కూడా విడిచిపెట్టారు. దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే వారు దేవుని తృణీకరించిన కారణాన్ని బట్టి తుళ్ళిపోయేది ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. అయితే వారు ఆపదలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెడితే ఆపదలలో నుండి దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించను, వారి కట్లను తెంపివేసి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మన యొక్క భక్తి కలిగిన జీవితాన్ని ముందు కొనసాగిస్తే దేవుడు మనందరినీ కూడా ఒక రోజున
పరలోక రాజ్యములో మన ఖర్జూరపు మట్టలు చేతబెట్టుకొని మన వస్త్రములను గొర్రెల రక్తములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని ఆయన ఎదుట సింహాసనం ఎదుట నిలబడేటువంటి శక్తిని దేవుడు మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ కృప దేవుడు అందరికీ అందించును గాక. అందరూ దయచేసి మోకరించుకోవాలి. మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఒలివుల కొండల దగ్గర నుండి యెరూషలేముకు జయప్రవేశం చేశారు. ఆ రోజున తండ్రి ప్రభా మిమ్మల్ని ఎంతగానో స్తుతించి గణపరిచారు, మహిమపరిచారు. దావీదు కుమారునికి జయమని చెప్పారు. ప్రభువు పేరులో వచ్చి వాడు స్తుతింపబడునుగా కానీ చెప్పేవారు ప్రభా. మరి ఈ రోజున తండ్రి నాయన మీ వాక్యము ద్వారా హెచ్చరింపబడినటువంటి మేమే ఒక రోజున అదే మా చేతిలో ఖర్చు మంటలు చేపట్టుకుని సింహాసనం ఎదుటిన గొర్రెలు ఎదుటిన పరలోక రాజ్యంలో నిలబడేటువంటి శక్తిని మాకు దయచేసి మీ రక్తము ద్వారానే మా ప్రతి పాపము నుండి మాకు విడుదలగా మా వస్త్రములను వెతుకుని తెల్లగా చేసుకుని పరలోక రాజ్యంలో కనపడేటువంటి ఆ స్థితిని మాకు దయచేసి ఈ స్థలంలో కూడినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు చూస్తున్నది ప్రతి వారిని కూడా మీరు దర్శించండి. మీరు మాట్లాడండి ప్రభావ. మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటాం. ప్రభావితపడిన వాక్యం ప్రతి అందరి హృదయములను కూడా భద్రపరిచి వాక్యానుసారంగా జీవించడానికి నేను ప్రభు చూచుంటున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సంధించు. నా ప్రాణమా యెహోవాను సంధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే.